కాంప్రహెన్సివ్ ఉమెన్ కేర్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్లో ఉమెన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఏ విధమైన హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి, ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ముందుగా మన ఉమెన్ లైఫ్ని 4 భాగాలుగా డివిజన్ చేసుకుందాం. ఒకటి ప్యూబర్టీ, అంటే యంగ్ గర్ల్స్ నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్, అంటే అడోలసెంట్ ఏజ్ గ్రూప్ ఉమెన్, అండ్ పెరిమెనోపాసల్, అంటే మెనోపాస్కి ముందు ఆర్ మెనోపాస్ రీచ్ అయ్యే టైంలో, అండ్ పోస్ట్ మెనోపాసల్ ఉమెన్లో ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫస్ట్ నేను అడోలసెంట్ అంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ ఉమెన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. ప్రతి ఒక్క మదర్ వాళ్ళ పిల్లల్ని మా దగ్గర తీసుకొస్తుంటారు. వాళ్ళు కొంతమంది 14 years 15 years కూడా ఇంకా మెచ్యూర్ అవ్వలేదనో, లేకపోతే 9 yearsకే మెచ్యూర్ అయ్యారనో, ఇవన్నీ డిఫరెంట్ కంప్లైంట్స్తో మా దగ్గరికి వస్తుంటారు. ఎప్పుడు వరకు మనము పీరియడ్స్ వచ్చినా రాకపోయినా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అంటే 15 to 16 years వరకు పీరియడ్స్ రాకపోయినా వరి అవ్వాల్సిన అవసరం లేదు. విత్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, వాళ్ళకి హెయిర్ గ్రోత్, యాక్సిలరీ హెయిర్ అవన్నీ కూడా డెవలప్మెంట్ బాగున్నప్పుడు 16 years వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఒకవేళ 16 years తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి సైన్స్ లేవు అండ్ ఏ విధమైన పీరియడ్స్ కూడా స్టార్ట్ అవ్వలేదంటే డెఫినెట్గా అది వరీసం. వాళ్ళ మదర్ డెఫినెట్గా గైనకాలజిస్ట్ అనేదాన్ని వాళ్ళని సంప్రదించాలి. మామూలుగా ఈ చిన్న పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి పర్సనల్ హైజీన్ అనేది మీరు నేర్పించాలి. సో పర్సనల్ హైజీన్ అంటే యూజువల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడం కానీ, వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసే విధానంలో కానీ, అంటే ఒక డే శానిటరీ ప్యాడ్స్ ఎన్ని టైమ్స్ చేంజ్ చేసుకోవాలి అనేది కూడా ఒక మదర్గా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళు సిన్స్ దే ఆర్ వెరీ స్మాల్, వాళ్ళకి ఏం ఐడియా ఉండదు. సో యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ వాళ్ళకి ఎలాంటి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసుకోవాలి. సో మెయిన్ శానిటరీ ప్యాడ్స్ గురించి మాట్లాడాలి అని అంటే, శానిటరీ ప్యాడ్స్ ఇప్పుడు వచ్చేవి చాలా వరకు కూడా ప్లాస్టిక్తో తయారు చేసే శానిటరీ ప్యాడ్స్ వస్తున్నాయి. సో విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. ఇట్ మైట్ కాజ్, అంటే దాంట్లో కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మెయిన్ 100% కాటన్ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసుకోవడం అనేది చాలా బెటర్. సో ఈ ప్లాస్టిక్ వాడనివి యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ శానిటరీ ప్యాడ్స్ అనేవి పర్ డే అట్లీస్ట్ మినిమం 4 to 5 ప్యాడ్స్ మినిమం చేంజ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎవ్రీ 4 hours వన్స్ ప్యాడ్ చేంజ్ చేసుకుంటే బెటర్. లేకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ ఏజ్ గ్రూప్ గర్ల్స్లో యూజువల్గా మెయిన్గా వాళ్ళకి పర్సనల్ హైజీన్ నేర్పించడంతో పాటు వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. వ్యాక్సిన్ అంటే హెచ్పివి వ్యాక్సిన్ అనే దాని గురించి మీరు వినే ఉంటారు. అది క్యాన్సర్ సర్విక్స్ని ప్రివెంట్ చేయడానికి ఇచ్చే వ్యాక్సిన్. సో ఆ వ్యాక్సిన్ అనేది ఈ ఏజ్ గ్రూప్ గర్ల్స్లో ఇవ్వడం అనేది మంచిది. వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ అనేది మామూలుగా 0 dose 6 monthsలో ఇవ్వచ్చు. 2 doses ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేకుండా, అంటే ఫ్యూచర్లో క్యాన్సర్స్ అనేవి మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఏజ్ గ్రూప్ ఉమెన్లో మీరు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళకి కొత్తగా మెన్సెస్ అవి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి పర్సనల్ హైజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ అనేవి ఏవి యూజ్ చేయాలి, అండ్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ కమింగ్ అప్, అంటే టాంపూన్స్ వస్తున్నాయి, మెన్స్ట్రల్ కప్స్ వస్తున్నాయి. సో ఈ టాంపూన్స్ యూజ్ చేసే విధానంలో కూడా టాంపూన్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా మార్చుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ టాంపూన్స్ యూజ్ చేసుకునే వాళ్ళలో కూడా ఎవ్రీ 3 hours చేంజ్ చేసుకోవడము, అండ్ నైట్లో కూడా మిడ్-నైట్ ఇఫ్ పాసిబుల్ వన్స్ బెటర్ చేంజ్ ద టాంపూన్స్. అండ్ మెన్స్ట్రల్ కప్స్ అనేవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా క్లీన్ చేసుకోవాలి. ఆ మెన్స్ట్రల్ కప్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అట్మోస్ట్ కేర్, స్టెరిలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది యూజ్ చేసేటప్పుడు మెన్స్ట్రల్ కప్ వాళ్ళ సైజ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ కప్ కూడా తీసుకోవాలి. ఆ మెన్స్ట్రల్ కప్ అనేది తీసుకునే సైజ్ కూడా వాళ్ళకి స్మాలర్ సైజ్ తీసుకోవాలి. అండ్ మెన్స్ట్రల్ కప్ సైజ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా
ఆ మెన్స్ట్రల్ కప్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వాళ్ళకి నేర్పించాలి. అండ్ ఆ మెన్స్ట్రల్ కప్ యూజ్ చేసే వాళ్ళలో 3 hours వన్స్ వాళ్ళు చేంజ్ చేసుకోవడం, వాష్రూమ్కి వెళ్ళి అండ్ దానిని స్టెరిలైజేషన్ చేసుకోవడం, ప్రాపర్గా స్టెరిలైజ్ చేసుకోవడము, ఒక వామ్ వాటర్ తోటి లూప్ వామ్ వాటర్తో దాన్ని వాష్ చేసుకోవడం అనేది వాళ్ళకి నేర్పించాలి. సో ఈ ఏజ్ గ్రూప్ గర్ల్స్లో చాలా భయాలు ఉంటాయి వాళ్ళకి, అంటే పింపుల్స్ వస్తుంటాయి, వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి. సో ఈ ర్యాషెస్ అవి రాకుండా ఉండడానికి పర్సనల్ హైజీన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, పింపుల్స్ అనేవి ఈ ఏజ్ గ్రూప్లో చాలా కామన్. సో వర్రీ అవ్వకూడదు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి రావాలి. సో పీరియడ్స్ 2-3 months వన్స్ అట్లా వస్తున్నాయి, ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అంటే ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయా అనేది మీరు చూసుకోవాలి. సో ఇంకేదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మీరు వెంటనే ఈ ఎలా తెలుస్తుంది మీకు అలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే మీరు వెంటనే మీ డాక్టర్ని కలిస్తే మేము థైరాయిడ్ పరీక్షలు కానీ లేకపోతే స్కాన్ చేసి పీసీఓడి ప్రాబ్లం ఏమన్నా ఉన్నది అనేది డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడము అది చూసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూజువల్లీ ఏజ్ గ్రూప్ ఉమెన్లో, ఈ ఏజ్ గ్రూప్ గర్ల్స్లో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే వాళ్ళు ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవడము, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఏదో ఒక గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయవచ్చు. అండ్ థైరాయిడ్స్ కూడా కొంతవరకు ప్రివెంట్ చేయవచ్చు. ఎప్పుడు కూడా ఓవర్ వెయిట్, ఒబేసిటీ దానివల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, యాక్నే అంటే పింపుల్స్ ఎక్కువ రావడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో జరుగుతుంది. సో అవి రాకుండా ఉండాలి అని అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగుండాలి. వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి.